తన మీద 2 ఆటం బాంబులు పడిన 93 సంవత్సరాలు జీవించిన వ్యక్తి సుటోమో యామగుచి అనే వ్యక్తి 1945లో జపాన్ దేశంలోని హీరోషిమా నగరంలోకి బిజినెస్ ట్రిప్ కోసం వచ్చాడు. అదే సమయంలో హీరోషిమా నగరంపై ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి అణుబాంబు పడింది. కొన్ని లక్షల మంది అక్కడికక్కడే మరణించారు. కానీ సుటోమో యామగుచి మాత్రం భారీ కాంతి, చెవులు పగిలిపోయేలా శబ్దం, చుట్టూ అగ్నికీలలు ఉన్నా సరే ఆశ్చర్యంగా బ్రతికిపోయాడు. తీవ్ర గాయాలతో సురక్షితమైన ప్రాంతానికి చేరుకున్నాడు. అతను అక్కడి నుంచి నాగసాకి నగరంలో ఉన్నటువంటి తన సొంత ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే అక్కడికి ఒక 3 రోజుల తర్వాత నాగసాకి నగరంపై రెండో అణుబాంబు పడింది. ఆ సమయంలో అతను అదే ఊరిలో ఉన్నాడు. రెండోసారి కూడా అతను చిన్న చిన్న గాయాలతో బ్రతికి బయటపడ్డాడు. చరిత్రలో అధికారికంగా 2 అణుబాంబులను తట్టుకుని సర్వైవ్ చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందిన సుటోమో యామగుచి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఒక లైక్ చేయండి.